చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రాత్రి పడినటువంటి భయంకరమైన వర్షానికి పుప్పాలగూడలో ఒక బిల్డింగ్ కూలిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, నా వెనకాల కనిపిస్తుంది. మొత్తం శిథిలాల కిందే ఆ బిల్డింగు, దానికి సంబంధించినటువంటి ఆ ఇంటికి సంబంధించిన సామాను అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఈ పక్కనే ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లో హాఫ్ పార్ట్ కూడా, అంటే సగం ఇల్లు కూడా కూలిపోయింది అనమాట. సో 2-3 ఫ్యామిలీస్ పూర్తిగా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇంట్లో వాళ్ళ బట్టలు, పుస్తకాలు, పిల్లలవి, అలాగే బంగారం, డబ్బులు అన్నీ కూడా దాంట్లో శిథిలాల కిందనే ఇప్పుడు ఉన్నాయి. బాధితులు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందంటే, లక్ ఏంటంటే ఆ టైంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. ఈ ఒక్క ఇంట్లో మాత్రమే పక్కన 2 రూములు పోయాయి. ఒక హాఫ్ బిల్డింగ్ ఉంది, హాఫ్ బిల్డింగ్ కూలిపోయిందని చెప్పాను కదా. అందులో మాత్రమే ఒక పెద్ద ఆవిడ ఉన్నారంట. లక్కీలీ ఆవిడున్న పార్ట్ వరకు ఏం కాలేదు, అవతల పార్ట్ కూలిపోయింది, వేరే ఫ్యామిలీ ఉన్నటువంటి పార్ట్. సో ఎవ్వరూ లేకపోవటం అనేది, లేకపోతే 8-9 మంది ఆ ఇంట్లో నివసించేటువంటి పరిస్థితి. అందరూ కూడా ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. దేవుడి దయ వల్ల ఎవ్వరికి ఏమీ కాలేదు. కాకపోతే ఆస్తి నష్టం జరిగింది. మరి ఇక దాని కొంతవరకు నయం. ప్రాణ నష్టం ఏం కాకపోతే ఆస్తి నష్టం వరకు కొంతవరకు పూడ్చుకోవచ్చు, కానీ ప్రాణ నష్టం అయితేనే ఇబ్బందికర పరిస్థితులు. ఒకవేళ ఇంకా కంటిన్యూస్గా వర్షం పడితే మాత్రం ఇంకా చాలా ఎఫెక్ట్ అయ్యేది. ఒక 2-3 అవర్స్లో వర్షం ఆగిపోవటం కూడా కొంతవరకు మేలైందని చెప్పొచ్చు. బాధితులతో మాట్లాడదాం ఒకసారి. ఏం జరిగిందండి, ఏ టైంలో అయింది, అసలు ఏం జరిగింది చెప్పండి. మీదేనా ఇల్లు? మాదే మేడం. మా మదర్ పేరు సత్యమ్మ, కల్లకుంట్ల సత్తమ్మ. అయితే 7 నుంచి 8 గంటల మధ్యలో నేను వర్షం వరకు నేను కూడా విఆర్ఏగా వర్క్ చేస్తా. నేను కూడా అక్కడక్కడ రోడ్ నెంబర్ 30 మణికొండ అక్కడక్కడ పంచవతిలో ప్రాబ్లమ్స్ వాటర్ వస్తున్నాయంటే నేను అక్కడ వెళ్ళడం జరిగింది. అప్పుడే మా ఇంట్లో నేను ఫోన్ చేసి అప్పుడప్పుడు అప్రమత్తంగా. మీరు ఎవరిల్లో కాపాడడానికి వెళ్ళారు, మీ ఇల్లు కూలిపోయింది. అట్లా నా జాబ్ పరంగా పోతే ఏమైందంటే, ఇక్కడ ఈ ఇప్పుడు మినిమం వైఎస్ఆర్ సీఎం ఉన్నప్పుడు ఈ టెంపుల్ ఓపెన్ అయింది మేడం. అప్పుడు ఓపెన్ అయినప్పుడు అప్పుడు వాల్ కట్టడం జరిగింది. అప్పుడు మామూలు కట్టిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలోనే మళ్ళీ వర్క్ చేయడం జరిగింది. ఆ వాటర్ అది మొత్తం మట్టి పోయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఏంటంటే కొంచెం సపోర్టింగ్గా హోల్స్ అన్ని మూసిపోతే ఈ కొత్త అన్ని పోల్ అయిపోయి మొత్తం అది వాటర్ ఇంకా కూడా ఓలేని పరిస్థితిలో ఉండి అవి పడిపోయింది అనమాట. అప్పుడు మా ఇంట్లో మాత్రం ఓవలేరు, 8 మంది ఉండేవాళ్ళము. మా భార్య కూడా అమ్మగారింటికి పోవడం జరిగింది. అలాగే మా పిల్లలు, మా అన్నగారి పిల్లలు 3 ట్యూషన్కి వెళ్ళడం జరిగింది. అప్పుడే మా చిన్న పిల్లలు 8, 5, 10 ఏళ్ళు ఉంటాడు. మా వదిన అప్పుడు వంటలు చేయడం జరుగుతుంది. మా అమ్మ మదర్ మాత్రం ఒక ఆమె ఈ రూమ్లో ఉంటే ఆ 2 రూమ్లు కూలిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చి మా అమ్మ నడచడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి ఆమెను తీసుకొని పోవడం. ఆమె కూడా హ్యాండిక్యాప్. ఆమె పోయిన తర్వాత ఏంటంటే ఇక అందరూ మన మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు, ఇక మన మొన్నటి వరకు చైర్మన్గా చేసిన నరేందర్ గారు వచ్చారు. ఈ ఆలయ ట్రస్ట్ చైర్మన్ కూడా ఆయన్నే. దానికి ఏమైనా ఉంటే నేను ప్రభుత్వం పరంగా వచ్చే పథకాలు కానీ నాతో ఏంటంటే సాయం చేస్తా అని చెప్పడం జరిగింది. అలాగే మా ఎంఆర్ఓ గారు కూడా ఆర్డీఓ గారితో మాట్లాడి, మీకు ఇప్పుడు ఉండడానికి లేదు కాబట్టి మీకు రీసెంట్గా నేను నర్సింగ్లో అక్కడ డబుల్ బెడ్రూమ్ అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు 10 మంది ఉన్నారు కాబట్టి మీకు చాలకపోతే మళ్ళీ ప్రాబ్లం అయితే కొంతమంది అక్కడ ఉండండి, తర్వాత మళ్ళీ ఇది అయిన తర్వాత మీకు ప్లాన్ ఏదంటే మీకు అలర్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. మాకు వేరే ఆధారం లేదు కాబట్టి ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు కానీ మీ ద్వారా మీడియా పరంగా మళ్ళీ ఇటువంటి సమస్యలు జరిగితే వాళ్ళకు, ఇప్పుడు నేను కూడా ఒక డిపార్ట్మెంట్లో చేస్తాను కాబట్టి వాళ్ళకి హెల్పింగ్ చేయడానికి పోతుంటే మనకి కూడా అయింది కాబట్టి ఎవరిదైనా సమస్యనే కాబట్టి ఎవరు నష్టం కలగలేదు, ప్రాణ నష్టం ఆ దేవుని దయ అనుకొని ఇక మీ అటువంటి అభిమానం అని. అప్పుడు జరిగినప్పుడు నేను లేను కానీ మా సిస్టర్ ఉంది, మాతో మాట్లాడారు. మీరు ఉన్నారా అమ్మ టైంలో? ఇక్కడే ఉన్నా మేడం. వర్షం వస్తుంది. వర్షం వస్తే ఒక గంట అయిన తర్వాత ఇక్కడ నీళ్ళు వస్తాయి కదా అని, మా అమ్మ ఉంది కదా అని నేను వస్తున్నా. కొంచెం తగ్గే వరకు వస్తుంటే ఆ ఇంటి వెనకాల నీళ్ళు ఉంటే అవన్నీ నేను ఇట్లా చేయబెట్టి తీస్తుంటే పోకుంటే ఒక సీకి పెట్టి ఇట్లా అంటుంటే ఒక రెంటుకుంటారు వాళ్ళు. జరిగి ఇట్లా అనండి అమ్మా, ఎప్పుడన్నా వస్తే నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి కదా, మీరు రెంటుకుంటారు కదా వెనకాల ఇల్లు, ఇక్కడ అంటే ఇక్కడ ఇల్లుకు వస్తాయి కదా అని నేను అక్కడ అని అంటూనే ఉన్నా. ఇక ఇట్లా వంగవాడి ఇట్లా తీస్తున్న మట్టి ఢాను అని కూలింది. అక్కడ వెనకాలన్నా పక్కన కూలింది. నేను కింది కూరుకొచ్చి ఏం చేసినా, మా పెద్ద మరదలు ఏం చేసింది, మా అమ్మకి ఇంత అన్నము నీళ్ళు తీసుకొని వస్తుంది చెములో, అక్కడ ఓక అని అంటే అక్కడ వరకు వచ్చింది, మధ్యలో వరకు ఇక్కడ పడ్డది అనుకో, గానే ఉంది. ఇప్పుడు గాడ పడ్డది, గిన్నె ఉంది. మా అమ్మ రండి అమ్మ ఎల్లకు అని అంటే మా అమ్మ కరెంట్ లేదు, అప్పుడు 2 గంటలు అయిపోయింది అక్కడ ఉన్నది. ఇక మా అమ్మ అని బాగా లొల్లి పెట్టే వరకు పక్క వాళ్ళు వాళ్ళందరూ సౌండ్కు అంత నా లొల్లికి వచ్చేసినాక ఇక్కడ ఉన్నాం. ఇక మా పిల్లలేమో, మా తమ్ముని పిల్లలు, మా ఇంట్లో మా బిడ్డ ట్యూషన్ చెప్తా ఆడుండ్రు. ఇక ఒక 10 నిమిషాల ముందు అయినంటే వచ్చి రూమ్లో కూర్చుంది వాళ్ళు టీ అన్నం తినుకుంటా. వాళ్ళు అది అయిపోతుండే మా ఆడమాడితే ఇది వీరు ఉండపటికి అది గోడకు మా అమ్మ ఆగింది. ఇది ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇల్లు కట్టి? ఈ దొడ్డుగోడ అది పాతీళ్ళు 45-50 సంవత్సరాలు అయింది మేడం. మట్టితో ఉన్నది. ఇటీవల ఇది మనం 10 ఇయర్స్ నుంచి అంటే 14-15లో కట్టడం జరిగింది. ఆ రేకులు వేయడం జరిగింది అనమాట. ఇక్కడ 4 రూమ్లు వచ్చేసి మేడం అది గుడికి సంబంధించింది స్లాప్. అది
పడ్డది అది. రేకుల మీద స్లాబ్ అక్కడ అటు ఆ స్లాబ్ అక్కడ నుంచి పడ్డది మొత్తం ఇది మేడం. ఇప్పుడు రేకుల మీద స్లాబ్ ఉంది, అది మనది కాదు, అది ఆ స్లాబ్ ఉండడం అనేది మనది కాదు. ఆ స్లాబ్ వచ్చి రేకుల మీద పడ్డది. దాని రేకులిల్లు బిల్డింగ్ కాదు మేడం, రేకులిల్లు. అక్కడ పార్టిషన్ పెట్టారు కదా మేడం. మినిమం 38-40 ఫీట్ ఉంది అది పైన. అది మొత్తం వాళ్ళు ఇక్కడ పడిపోయింది అది రాడు మొత్తం. ఆ రేడియల్ సంబంధించిన మొత్తం ఆ గోడ లాగా పడిపోయింది అనమాట. ఆ రేకుల మీద వచ్చేసి స్లాబ్ మొత్తం పడ్డది మేడం. ఆల్మోస్ట్ స్లాబ్ అన్ని రూమ్ కవర్ చేసేసింది అది పడిపోయి. ఇట్లనే ఉండే మేడం, ఇవే రేకులు, ఇట్లనే రేకులు ఉండే. అది పాత ఇల్లు, ఇంకా ముందు కట్టిన మా నాన్న ఉన్నప్పుడు. ఇది తర్వాత కట్టినాం, అది ఇంకా మట్టితోనే ఆగింది, కానీ రేకులది అది పైన వచ్చి మీద పడే వరకు కూలిపోయి అట్లా అయిపోయింది మేడం. అట్లా అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏదన్నా వాదుకోవాలి మేడం, తిననీకే లేదు, ఇప్పుడు ఉండనీకే లేదు, కట్టనీకే బట్టలేవు, ఏమీ లేవు, రోడ్డు మీద పడ్డ పరిస్థితి వచ్చింది. ఇక మీ ద్వారా ప్రభుత్వం ఏదన్నా వాదుకోవాలి, వీళ్ళు కూడా మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా వాదుకుంటేనే ఏదన్నా అవుతుంది మేడం. పిల్లల బుక్స్లు, స్కూల్ బట్టలు అన్నీ ఏమీ లేవు మేడం, తినడానికి కూడా ఇప్పుడు రోడ్డు మీద ఉన్నట్టు అయిపోయారు మొత్తం. అట్లా అయిపోయింది పరిస్థితి. ఇగో పిల్లలు, ఇగో వీళ్ళు, ఇగో ఈ అబ్బాయి ఇంకొక చిన్న 5 నిమిషాలలో వస్తుండే మేడం, 5 నిమిషాలే లేటు. రోజు వచ్చి 8కి వచ్చి ఏమీ లేదమ్మా. కాలు ఒకటి బియ్యం వీడు ఉంటే నాని అక్కడ ఆరబోసినాం మేడం బయట, అంతే. కోపిన్ బియ్యం అవి కూడా ఆరబోసినాం, మొత్తం అయిపోయి. చేసుకోవాలి, తినాలి మేడం, ఏమీ లేదు. గవర్నమెంట్ జాబులు ఏమీ లేవు, అన్నీ ఇక చేసుకోవాలి, తినాలి. చిన్న టెంట్ హౌస్ బిజినెస్ ఉంది మేడం. టెంట్ హౌస్ ఉంది మేడం, మొన్ననే 3 లక్షల సామాన్ తెచ్చా, రూమ్ లో పెట్టేసి అందులో పోయింది. ఇప్పుడు పక్క రూమ్ లో ఉంది మేడం. ఈఆర్పి చైర్స్ అవి కొత్త టేబుల్, సామాను, కుర్చీలు అన్ని అందులోనే ఉన్నాయి. అవి కూడా 2 months క్రితం మ్యారేజ్ అయింది, దానికి సంబంధించిన సామాన్ బి అందులోనే పోయింది మేడం. మేడం ఆమె బంగారం, పైసా, బట్ట ఉంటది కదా మేడం, అవి ఈ 2 రూమ్లలో అవి ఉండే, అవి పోయినాయి. ఈ 2 రూమ్లలో అవి పోయినాయి. మా పెద్ద మొన్ననే ఇట్లా మా పెద్ద తమ్ముడు చనిపోయింది 2 సంవత్సరాలు, ఆమెకు జాబ్ వచ్చింది. ఆ సర్టిఫికెట్లు కూడా అందులోనే ఉన్నాయి, అన్నీ పోయినాయి, ఏవి లేవు. ఉన్న డబ్బులు ఏదో ఉంటది కదా మేడం. ఇంట్లో ఇప్పుడు అందులో ఒక అల్మారి ఉంది, ఇంట్లో 2 అల్మార్లు ఉన్నాయి, ఇంట్లో 2 ఉంటే మొత్తం పోయినాయి, ఏమి లేవు. అవును, మట్టి కిందనే ఉన్నాయి. ఇంట్లో అల్మారి, మంచం, అద్దము అన్ని. ఏమైంది, ఎట్లా వచ్చారు మీరు బయటకి? ఆ టైంలో ఏముంది చెప్పండి. ఎక్కడ ఎత్తుకొచ్చారు నన్ను లోపలికి వెళ్ళి ఎత్తుకొచ్చారు. దాన్ని అనేది అన్నది. వర్షం మొదలైనాక ఎంతసేపటికమ్మా? వర్షము వార్తనే ఉన్నది, అయితేనే ఉన్నది. ఎంత కూడా లేదేమో టైంలో. కరెంటు లేదు, ఏం లేదు. పడిన సౌండ్ అసలు మీకు ఏం అర్థమై ఉండదు ఏం జరిగిందో. ఏం జరిగిందో నాకు అర్థమైతే లేదు, నా కళ్ళు కానొస్తలేవు. సౌండ్ పడిందా అమ్మ పెద్దగా? ఒకటే శబ్దం ఇచ్చింది. నేను ఏం పటాకులు ఏగుతున్నాయో అని నేను అనుకున్నా. నేను అనుకుంటే ఏమన్నా అమ్మా 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 అని నా బిడ్డ మొత్తుకుంటున్నది. ఏడవకండి, ఏం కాలేదు కదా దేవుడి దేవల్ల. చిన్న పిల్లలకి కానీ ఎవరికి ఏం కాలేదు కదా, పెద్దవాళ్ళకి ఎవరికి ఏం కాలేదు. చూశారు కదా, అప్పటికప్పుడు కట్టుబట్టలతోటి రోడ్డు మీదకి వచ్చేసినటువంటి పరిస్థితి. నిరాశ్రయులయ్యి రోడ్డు మీద ఉన్నారు. పసిపిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. పిల్లలతో పాటు మొత్తం బయటకు వచ్చారు. కేవలం వాళ్ళ దగ్గర అసలు ఇప్పుడు వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు తప్పిస్తే ఇంకేమీ లేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అన్ని ఈ శిథిలాల కిందనే ఉన్నాయి. ఏ అయితే పడిపోయింది ఈ మట్టి పెళ్ళల కిందనే అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. సర్టిఫికేట్స్ దగ్గర నుంచి, పిల్లల బుక్స్ దగ్గర నుంచి, ఇంట్లో సామాను, బట్టలు మొత్తం, ఇంకా కాస్తో కూస్తో ఉన్న బంగారం అన్నీ కూడా. చాలా లో క్లాస్ ఫ్యామిలీ. ఇంకా మేము రోజు పని చేసుకుంటే కానీ బతకలేనటువంటి కుటుంబం అని చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ముందు తినడానికి కూడా ఏమీ లేవు. తినడానికైతే ఇప్పటికే ఇంతకుముందు ఎవరైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారో ఆయన, అలాగే మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చేళ్ళారని చెప్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా సాయం చేస్తాము, మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఏదో అలాట్ చేస్తామని చెప్పారు అని మాట ఇచ్చారని చెప్తున్నారు. సో ఆ మాట ప్రకారం వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఫస్ట్ ఇప్పుడు కావాల్సినటువంటి ఫుడ్ అవన్నీ కూడా అరేంజ్ చేయకపోతే మాత్రం వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో ఆ దిశగా ప్రభుత్వం, అధికారులు ప్రయత్నం చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.